లక్షలోపు రుణమాఫీ కావాలంటే 17,000 కోట్లు వెచ్చించడం జరిగింది. మరి ఈ 6,700 కోట్లు ఎక్కడికి సరిపోతుంది, ఎంతమంది సరిపోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. కరెంటు కూడా పోయింది కాబట్టి ఇట్లా కరెంటు కూడా కట్లయితున్నాయి. గతంలో రెప్పపాటు కూడా కరెంటు కాకుండా చేసేది. ఇప్పుడు సాక్షాత్తు ప్రెస్ మీట్లనే మేమంటే అబద్ధాలు అంటారు. వాస్తవంగా ప్రెస్ మిత్రులు కూడా ఈ కోతల గురించి సరిగా రాయాలే, సరిగా చూపాలని చెప్పి పత్రికా మిత్రులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ప్రజలు ఏ తీరుగా ఎన్ని రంగాలలో కష్టాలు పొందుతున్నారో అనుభవిస్తున్నారో తెలుసు. ఈరోజు చాలామంది గ్రామాలలో ఫలానా రైతులకు మేము రుణమాఫీ చేసినామని చెప్పి పేర్లతో ప్రకటన చేస్తున్నారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా అధికారులను, కాంగ్రెస్ నాయకులను, ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తున్నాం. ఆ గ్రామంలో ఆ యూనిట్లో ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయని స్థితిలో ఎంతమంది ఉన్నారు, ఆ గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ చేసిండ్రు, ఎంతమందికి చేయలేదు, వాళ్ళ పేర్లు కూడా చేయండి. ఒకవేళ చేయకుంటే ఎందుకు రుణమాఫీ చేయలేదో మీరు స్పష్టంగా ప్రజలకు, రైతులకు తెలియజేయవలసిన బాధ్యత మీపై ఉన్నదని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో చూస్తే 11 విడతలలో 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా 30,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి ఘనత గత ప్రభుత్వం కేసీఆర్ గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఒక పక్క రైతులు అనుకోండి, నిరుద్యోగులు అనుకోండి, విద్యార్థులు అనుకోండి, అనేక వర్గాల ప్రజలకు మోసం చేసి కాలయాపన చేసి 7 నెలలు గడిచింది. ఇదొక పక్క అయితే, మరో పక్క పేదవాడు పొట్టకూటి కోసము గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి ఎక్కువ ప్రభుత్వ స్థలాల్లో లేక ఇతరత్ర స్థలాలలో ఎండిపోయినటువంటి చెరువుల్లో పొట్టకూటి కోసం కూలీ చేసుకుంటూ కిరాయిలు కట్టలేని, స్థలాలు కొనుక్కోలేని నిరుపేదలు అక్కడక్కడ గుడిసెలు వేసుకున్నారు.